అర్జునుడిని ప్రపంచంలోనే మేటి విలుకాడుగా నిలబెట్టినది ఆయన ప్రతిభ మాత్రమే కాదు, ఆయన చేతిలో ఉన్న గాండీవం అనే విల్లు కూడా. ఈ విల్లు వెనక ఉన్న రహస్యాలు, అది అర్జునుడి వద్దకు ఎలా వచ్చింది అనే విషయాలు ఒక అద్భుతమైన కథ. అర్జునుడి గాండీవం వెనక ఉన్న భయంకరమైన రహస్యాలు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు సారథి అయితే శత్రువుల గుండెల్లో నిద్రపోయింది అర్జునుడి గాండీవం. ఆ విల్లు ఎక్కుపెడితే వచ్చే శబ్దం వింటేనే కౌరవ సైన్యం వణికిపోయేది. కాని ఈ గాండీవం వెనక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? అది మానవుడు తయారు చేసిన విల్లు కాదు. అది అర్జునుడి దగ్గరకు ఎలా వచ్చింది, దానికున్న శక్తులేంటి? గాండీవం ఎక్కడ పుట్టింది? చాలామందికి గాండీవం అనగానే అర్జునుడే గుర్తుకొస్తాడు. కాని అది అర్జునుడి కోసం పుట్టింది కాదు. దీనిని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించాడు. బ్రహ్మ దగ్గర 1000 ఏళ్లు, ఆ తర్వాత ప్రజాపతి దగ్గర 503 ఏళ్లు, ఆపై ఇంద్రుడి దగ్గర 85 ఏళ్లుంది. చివరిగా అది వరుణదేవుడి వద్దకు చేరింది. అంటే అర్జునుడి కంటే ముందే ఇది దేవతల ఆయుధంగా ఉండేది. అర్జునుడికి ఎలా దక్కింది? ఖండవ వన దహనం సమయంలో అగ్నిదేవుడికి ఆహారం అంటే వనం తినిపించటానికి అర్జునుడు సహాయం చేస్తాడు. దానికి ప్రతిఫలంగా అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి కోరి అర్జునుడికి ఈ గాండీవాన్నిప్పిస్తాడు. దీనితో పాటు ఎప్పటికీ తరిగిపోని బాణాలు ఉండే 2 అక్షయ తూనీరాలను కూడా అర్జునుడు పొందాడు. గాండీవం ప్రత్యేకతలు, రహస్యాలు. గాండీవం కేవలం ఒక విల్లు మాత్రమే కాదు, అదొక మాయా ఆయుధం, నాశనం లేనిది. గాండీవం ఏ అస్త్రంతోనూ విరగదు, కాలదు లేదా పాడవదు. శబ్దం. గాండీవ ధనుస్సును ఎక్కుపెట్టి నారిది లాగినప్పుడు వచ్చే శబ్దం మేఘ గర్జనలా ఉండేది. ఆ శబ్దానికే సగం మంది శత్రువులు మూర్ఛపోయేవారు. ప్రకాశం. యుద్ధభూమిలో గాండీవం సూర్యుడిలా మెరిసిపోయేది. దానిని చూసి ఎవరూ కళ్ళు కూడా తెరవలేకపోయేవారు. 1,00,000 బాణాల శక్తి. అర్జునుడు ఒక్క బాణం వేస్తే ఆ విల్లు శక్తి వల్ల అది 1000 బాణాలుగా మారి శత్రువులపై పడేది. గాండీవం వెళ్ళిపోయింది. కురుక్షేత్రం ముగిసిన తర్వాత కృష్ణుడు అవతారం చాలించినప్పుడు అర్జునుడి శక్తి క్షీణిస్తుంది. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి దొంగలు దాడి చేస్తే అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టలేడు. అదప్పుడు ఒక సాదాపటి కర్రలా మారిపోతుంది. చివరగా పాండవులు స్వర్గారోహణ చేసేటప్పుడు అగ్నిదేవులు ప్రత్యక్షమై, నీ పని పూర్తయింది, ఆ విల్లును తిరిగి సముద్రంలో అంటే వరుణుడికి ఇచ్చేయని చెప్తాడు. అలా అర్జునుడు గాండీవాన్ని సముద్రంలో పడవేసి తన ప్రస్థానాన్ని ముగిస్తాడు. చూశారుగా, గాండీవం అనేది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, అదొక దైవిక శక్తి. అర్జునుడనే మహావీరుడికి తోడైన ఆ దేవతా విల్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ రహస్యాల్లో మీకు ఏది కొత్తగా అనిపించింది? కింద కామెంట్ చేయండి. మీకు ఇలాంటి అన్టోల్డ్ స్టోరీస్ ఇంకా కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.